కృష్ణాడనే ఒక ఎక్స్ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టించింది, కేసులు పెట్టిందని ఆయన తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిందారోపణ చేశారు. ఆ విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మీటింగ్ లో చెప్తారు, అయ్యా ఈయన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి, ఈయన రాయపేట ఎమ్మెల్యే అభ్యర్థి, సౌమ్యుడు, మంచోడు, చాలా ఉత్తముడు, రూపాయి డబ్బు లేదు అని కథ చెప్తాడు కుదరదండి. అలాంటి వ్యక్తి కాదు ఆయన. 20 సంవత్సరాలుగా రౌడీ రాజకీయాలకు ప్రసిద్ధి పొందిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరాజిపోరంగా చంపించిన వ్యక్తి. మీరొక్కసారి గమనించండి, గత 5 సంవత్సరాల్లో మాచర్లలో కిషోర్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుల కారు మీద ఒక ఇనప రాడుతో కొట్టిన సంఘటన. ఇనప రాడును లోపలికి కారులోకి దూర్చి వాళ్ళని చంపడానికి పోయినప్పుడు, అది ప్రముఖంగా పేపర్లో వచ్చినప్పుడు శభాష్ కిషోర్ భుజం తట్టి ఆ కిషోర్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ గా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాంటి నేపథ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద బురదలాలని ట్రై చేయడం న్యాయమా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృష్ణాష్టమి రోజున ఉట్టిన కొట్ల పోలింగ్ బూత్లోకి పోయి, ప్రజాస్వామ్య దేశం ఇది, భారతదేశంలో ఇది ఒక ప్రజాస్వామ్య పండగ అని 10 మంది అనుకునే ఒక ఎలక్షన్ లో పోలింగ్ బూత్ లేక ఈవీఎంను పాల్గొట్టిన వ్యక్తి, పండగ రోజు ముట్టి పాల్గొట్టిన వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడైనా ఈవీఎం పాల్గొట్టిన వ్యక్తి మీద కేసు పెట్టడము అన్యాయమా? అది ఎలక్షన్ కమిషన్ చేసిన పని. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఎలక్షన్ కమిషన్ అతన్ని వెంటనే అరెస్ట్ చేయండి, అతని మీద కేసులు కట్టండి, అతని జైలుకు పంపండి, అతని మీద విచారణ చేయండి అని చెప్పితే, అది ఇప్పటి వరకు వాళ్ళ కోర్టుకు పోయి దొంగ పిటిషన్ వేసుకొని ఇంతవరకు బయట ఉండి ఇప్పుడు జైలుకు పోయాడు. అతను జైలుకు పోతూ కూడా బయట అనుచరులు కనబడితే వాళ్ళని పట్టుకుపోయాడు. అంతటి దుర్మార్గమైన వ్యక్తి హెచ్చరిస్తున్నాం, కడప జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం. నువ్వు నెల్లూరు పోయి మాట్లాడినావు, మేము